శాస్త్రి రోడ్డు స్వస్తిక్ మెడికల్ ఏజెన్సీ ముందు వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు అల్పాహారం, మంచినీరు అందించిన సంకల్ప ఆర్గనైజేషన్ సభ్యులు అల్పాహార వితరణలో భాగంగా 2 క్వింటాల ఉప్మా, 2 క్వింటాల శనగలు, మంచినీరు భక్తులకు అందజేశారు. 5,000 మంది భక్తులకు సంకల్ప యూత్ సభ్యులు అల్పాహార వితరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2 క్వింటాల ఉప్మా, 2 క్వింటాల శనగలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం సందర్భంగా సంకల్ప యూత్ వారు భక్తులకు అందజేశారు. సుమారు 1,50,000 ఖర్చు చేసి సంకల్ప యూత్ ఈ కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మం, దేవుడిపై భక్తి, హిందూ సాంప్రదాయాలపై ఉన్న అభిమానంతో, నమ్మకంతో మీ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. సంకల్ప యూత్ గణేష్ నిమజ్జనం సందర్భంగా మా మొదటి కార్యక్రమం ఈ అల్పాహారం వితరణ కార్యక్రమం అని, మునుముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్ల శ్రీనివాస్, మ్యాడం శివకాంత్, నార్ల సాయికృష్ణ, నాగమల్ల మాధవ్, గౌరిశెట్టి సాయి వరుణ్, గౌరిశెట్టి వెంకట్, ముక్క హరీష్ బాబు, సంకల్పం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని నిమజ్జనం సందర్భంగా శాస్త్రిలోని సమైక్య గ్రూప్ తరఫున అల్పాహారము వితరణ జరుగుతున్నది. ఇందులో ఉప్మా 300 కిలోలు, శనగలు 200 kgs మరియు వాటరు నిరంతరంగా తెల్లవారుజాము వరకు కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి శ్రమిస్తున్న సమైక్య గ్రూప్ మిత్రులకు, పిల్లలకు అందరికీ ఆ దేవదేవుడైన విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే జరగాలని కోరుకుంటూ, గణేష్ విసర్జన సందర్భంగా మా యువత కొత్తగా సంకల్పం గ్రూప్ స్టార్ట్ చేసి దాని తరఫు నుంచి మేము ఒక 40 మంది అమౌంట్ పెట్టుకొని గ్రూప్ తయారు చేసుకొని సంకల్పం అనే పేరు మీద ఈరోజు ఆవిర్భవించుకొని గణేష్ విసర్జన సందర్భంగా